నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఎవరైనా పరీక్ష రాయాలన్నా ప్రభుత్వ ఉద్యోగం ప్రిపేర్ అయ్యేటోళ్ళు కేవలం 34 సంవత్సరాల వరకే వారి యొక్క అర్హతగా స్వీకరించడం అనేది జరుగుతుండే. సో ఇప్పుడు 34 నుంచి 44 సంవత్సరాల వరకు ఏకంగా 10 సంవత్సరాలు పెంచడం అనేది జరిగింది. ఇకపైన ఎవరైనా సరే పోటీ పరీక్షలకి ప్రభుత్వం టీజీపీఎస్సీ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ కి దాదాపుగా 44 సంవత్సరాలు ఉన్న పరీక్షలు రాయొచ్చు. సో దాదాపుగా ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయిపోయింది. 2.5 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పేసి మేము వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి యూత్ డిక్లరేషన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టడం అనేది జరిగింది. అలాగే వయో పరిమితి కూడా పెంచుతామని చెప్పేసి గతంలో చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు వయో పరిమితి ఏకంగా 44 సంవత్సరాల వరకు పెంచడంతో చాలా వరకు నిరుద్యోగులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకోటి దాదాపుగా 34 ఉన్నటువంటి వయో పరిమితి ఇప్పుడు 44 వరకు పెంచడంతో సో 34 సంవత్సరాల వరకే ఇంకా మాకు ప్రభుత్వ ఉద్యోగం రాయడానికి అవకాశం లేదనుకున్న వారికి మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మనం తీరా అశోక్ నగర్ లైబ్రరీ కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీ కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లైబ్రరీలో చూసుకున్నట్టయితే ఇప్పటికే 35 సంవత్సరాల వరకు పెళ్లిళ్ళు కాకుండా ప్రిపేర్ అయ్యేటోళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు 44 సంవత్సరాలు చేసినట్టే ఉద్యోగాలు కూడా ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఒక రకంగా ఒక రకంగా ఏజ్ అయిపోతున్న వారికి నిరాశ చెందుతున్న వారికి మాత్రం ఇది ఒక శుభవార్త అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి దీనివల్ల లాభాలు అలాగే కొంతవరకు నష్టాలను చూసుకున్నట్టయితే ఎందుకు లాభాలు ఏంటంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగమే టార్గెట్ గా పెట్టుకొని సో ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ లో రాకపోయినా సరే 34 సంవత్సరాల వరకే నాకు అవకాశం ఉంటది అని చెప్పేసి అనుకున్న వారికి ఇప్పుడు వయో సడలింపు జరగడం వల్ల వారికి ప్రభుత్వ ఉద్యోగం రాసే అవకాశం. ఒకవేళ నష్టాలు ఏంటంటే ఫ్రెష్ గా 21 సంవత్సరాలు 22 సంవత్సరాల వరకే మనకి డిగ్రీ అయిపోవడం అనేది జరుగుతుంది. డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు. తర్వాత తను ఫ్రెషర్ అప్లై చేసి జాబ్ కొడితే ఓకే, లేకపోతే ఇక్కడ సీనియర్స్ చాలా మంది ఉంటారు కాబట్టి సో ఏజ్ లిమిట్ ద్వారా కూడా కొన్ని ఉద్యోగాలు వయసు రీత్యా కూడా వారికి వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఒకవేళ సమాన మార్కులు వచ్చినాయి అనుకోండి, ఇక్కడ ఒక 25 సంవత్సరాలు అక్కడ ఒక 30 సంవత్సరాలు ఉందనుకోండి, సో కొంతవరకు ప్రిఫరెన్స్ అక్కడ 30 సంవత్సరాల వరకు కూడా గతంలో కొన్ని ఉద్యోగాలకి చూడడం అనేది జరిగింది. ఈ విధంగా అంటే ఫ్రెషర్స్ మాత్రం అప్పటికప్పుడే ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలనుకునే వారికి మాత్రం ఒక 10 పోస్టులు, ఎగ్జాంపుల్ 10 పోస్టులు ఉంటే వారికి మాత్రం అవకాశం ఉండదు. సో ఆల్రెడీ ఇప్పుడు 44 సంవత్సరాలకు వచ్చింది కాబట్టి ఆల్రెడీ వారు ఎన్నో ఉద్యోగాలకు ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి డెఫినెట్ గా ఎవరైతే సీనియర్లు ఉంటారో వారికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అంటే వయో పరిమితి పెంచడం ఒక రకంగా లాభమే. ఎందుకంటే 2.5 సంవత్సరాలుగా నోటిఫికేషన్ వచ్చినుంటే పాటికి దాదాపుగా ఒక 30,000 40,000 ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు ఈ ప్రభుత్వంలో కొత్త ఉద్యోగాలు అంటే గ్రూప్స్ లలో కావచ్చు, మరే విధమైన కావచ్చు. ఇప్పుడు పోలీస్ శాఖలో దాదాపు 20,000 ఉద్యోగాలు ఉన్నాయంటున్నారు. మరి ఆ 20,000 ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటివరకు నోటిఫికేషన్ లేదు, ఏం లేదు. అదే 2.5 సంవత్సరాల క్రితం వేసిన ఉంటే డెఫినెట్ గా వయో పరిమితి అనేది క్రాస్ అవ్వడం అనేది ఉంటది కాబట్టి సో వారికి ఇది ఒక రకంగా శుభవార్త అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి రేవంత్ రెడ్డి గారు వయో పరిమితి పెంచడం ఎంతవరకు అంటే మీరు ఏకీభవిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.